మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రం ఈ నెల చివరి వారంలో విడుదల కానుంది. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ రోల్లో కనిపిస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్స్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. తెలుగులో కంటే ఇతర భాషల్లో ఈ సినిమాపై హైప్ ఎక్కువగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో కన్నప్ప టీం దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అయితే అనుకోని విధంగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. బ్రాహ్మణ సంఘాల నుంచి ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విష్ణు స్పందించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా మరికొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది. ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తూ సినిమాను నిత్యం వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు. మరొక వైపు ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు చెలరేగాయి. ఇప్పటికే హార్డ్ డిస్క్ మిస్ అయిందంటూ విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో సినిమాలోని పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరొక వివాదం చెలరేగింది. దీనిపై తాజాగా విష్ణు స్పందించారు. కన్నప్ప సినిమాలో పిలకా గిలక అనే పాత్రల్లో బ్రహ్మానందం సప్తగిరి కనిపించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఈ రెండు పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే 6 నెలల తర్వాత ఈ పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆ పేర్లతో తమను అవమానపరుస్తున్నారని, మనోభావాలను దెబ్బతీశారంటూ నిరసన తెలిపారు. ఈ వివాదంపై మంచు విష్ణు స్పందిస్తూ తాము ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమాను రూపొందించలేదని స్పష్టం చేశారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ కన్నప్ప సినిమా తీశామని, భక్తితో ఆ పరమశివుణ్ణి చూపించామని విష్ణు అన్నారు. ప్రతిరోజు సెట్స్ లో భక్తితో పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకునే షూటింగ్ చేశామని చెప్పారు. స్క్రిప్ట్ దశలోనే ఎంతో అధ్యయనం చేశామని, పలువురు ఆధ్యాత్మికవేత్తల సలహాలు సూచనలు తీసుకున్నామని తెలిపారు. భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడమే కన్నప్ప వెనుక ఉన్న అసలు ఉద్దేశమని, అంతేకాని వివాదాలు సృష్టించడం కాదని స్పష్టం చేశారు. సినిమా విడుదలయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండాలని, సినిమా రాకముందే ఒక నిర్ణయానికి రావద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.